Good morning, one and all. I, Dr. P. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today, we are discussed about BSc second year level organic synthesis based on carbanions. ఈరోజు సెకండ్ ఇయర్ బిఎస్సి విద్యార్థుల కొరకు ఒక ముఖ్యమైనటువంటి విషయము కార్బానయానుపై ఆధారపడి ఉన్న సేంద్రియ సమ్మేళనాల సంశ్లేషణ. ఈ టాపిక్లో మనము కార్బానయాన్ అంటే ఏంటి, యాక్టివ్ మెథిలిన్ ఉత్తేజిత మెథిలిన్ అంటే ఏంటి, సో ఉన్నటువంటి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ మరియు మెలోనిక్ ఎస్టర్ల గురించి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. సో we are discussed about today on carbanions, active methylene group, stochastic ester, malonic ester and their tautomeric forms, their properties and synthetic applications in this session. ఈ వీటిలో ముఖ్యంగా మనము కార్బానయాన్ అంటే ఏంటి, ఉత్తేజిత మెథిలిన్ అంటే ఏంటి, ఎస్టోఎస్టిక్ ఎస్టర్ మరియు మెలోనిక్ ఎస్టర్లకు ఉన్నటువంటి టాటోమెరిక్ నిర్మాణాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ధర్మాలు ఎలా ఉన్నాయి, వాటి నుంచి వివిధ సేంద్రియ సమ్మేళనాలని మనం ఎలా సంశ్లేషణ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాలపై ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. సో వాట్ ఆర్ carbanions? So the carbon with negative charged species are called carbanions. It is widely useful for organic synthetic applications. కార్బన్ పై రుణ విద్యుదావేశం కలిగి ఉన్న సమ్మేళనాలను కార్బానయాన్లుగా వ్యవహరిస్తున్నాం. ఈ కార్బానయాన్ అనేటువంటిది టెర్షరీ కార్బన్కు ఉండొచ్చు, సెకండరీ కార్బన్కు ఉండొచ్చు, ప్రైమరీ కార్బన్కు ఉండొచ్చు. సో ఉన్నటువంటి కార్బన్లపై రుణ విద్యుదావేశాన్ని బట్టి వాటిని టెర్షరీ కార్బానయాన్, సెకండరీ కార్బానయాన్, ప్రైమరీ కార్బానయాన్గా వ్యవహరిస్తున్నాం. ఈ కార్బానయాన్ కలిగి ఉన్నటువంటి మన కర్బన సమ్మేళనాలు అనేక సేంద్రియ సమ్మేళనాల సంశ్లేషణ కొరకు మనము ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యాక్టివ్ మెథిలిన్? The methylene group bind in between of carbonyl functional groups in any organic compound is called active methylene group. మనము వివిధ కర్బన సమ్మేళనాలని గమనించినప్పుడు ముఖ్యంగా కీటో ప్రమేయం ద్వారా ఉన్నటువంటి సమ్మేళనాలు, అందులో ఎస్టర్లు గమనించినప్పుడు రెండు సి డబుల్ బాండ్ ఓ ప్రమేయ సమూహాల మధ్య కలిగి ఉన్నటువంటి CH2 సమూహాన్ని యాక్టివ్ మెథిలిన్ గ్రూప్ లేదా ఉత్తేజిత మెథిలిన్ సమూహము అని పిలుస్తున్నాం. ఉదాహరణగా ఇథైల్ ఎసిటేట్ లేదా ఎసిటో ఎసిటిక్ ఎస్టర్, దీంట్లో CH3 C double bond O, CH2 C double bond O, C2H5 నిర్మాణం కలిగి ఉన్నటువంటిది. సో దట్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఆర్ డైఇథైల్ ఎసిటేట్ containing C double bond O groups, in between of C double bond O group must be having one CH2 methylene. So in any compounds having methylene group bind in between of carbonyl functional groups is simply we are called as active methylene group. In the estoestic ester is also having C double bond O in between CH2 group. That CH2 group is called as active methylene. And another one, malonic ester. So that malonic ester is
CH2 C double bond OO C2H5, another C double bond OO C2H5. So that is diethyl malonate, or simply we are called as malonic ester. So that malonic ester is also bind with C double bond O C double bond O in between one CH2 group. So it is also having one active methylene. So in the esteroesteric ester and malonic ester must be having one CH2 group in between of C double bond O functional groups. సో మనకి ఎక్కడైతే రెండు C double bond O సమూహాల మధ్య CH2 సమూహము బంధించబడి ఉంటుందో దాన్నే ఉత్తేజిత మెథిలిన్గా వ్యవహరిస్తున్నాం. ఈ ఉత్తేజిత మెథిలిన్ అనేటువంటిది మనకు ముఖ్యంగా కీటో సమ్మేళనాలలో మరియు ఎస్టర్ సమ్మేళనాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఎసిటోఎస్టిక్ ఎస్టర్ లేదా డైఈథైల్ ఎసిటేట్ను గమనించినప్పుడు CH3 C double bond O CH2 C double bond OO C2H5. దీన్నే మనము ఎసిటోఎస్టిక్ ఎస్టర్ లేదా ఇథైల్ మెలోనేట్గా వ్యవహరిస్తున్నాం. డైథైల్ ఎస్టేట్గా వ్యవహరిస్తున్నాం. దీంట్లో మనకు ఉన్నటువంటి C double bond O C double bond O మధ్యలో CH2 కలిగి ఉండడం వల్ల దీన్ని మనము ఉత్తేజిత మెథిలిన్గా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా మెలోనిక్ ఎస్టర్ లేదా డైథైల్ మెలోనేట్లో కూడా CH2 C double bond OO C2H5 C double bond OO C2H5లో మనకు రెండు C double bond O ప్రమేయాల మధ్య CH2 బంధించబడి ఉండడం వల్ల దీన్ని కూడా ఉత్తేజిత మెథిలిన్గా వ్యవహరిస్తున్నాం. సో ముఖ్యంగా ఈ యాక్టివ్ మెథిలిన్ కలిగినటువంటి సమ్మేళనాల్లో ఫస్ట్ వన్ ఎసిటోఎసిటిక్ ఎస్టర్. That acetoacetic ester or ethyl acetoacetate, simply we are prepared with the help of Claisen condensation. So that acetoacetic ester or ethyl acetoacetate is prepared with the help of two molecules of ethyl acetate. So the two molecules of ethyl acetate treated with the presence of sodium ethoxide and ethyl alcohol. So it is undergo condensation and remove ethyl alcohol. So it is formed as acetoacetic ester or ethyl acetate. Ethyl acetoacetate. So that means in the acetoacetic ester we are using two ethyl acetate molecules. That ethyl acetate molecule, one molecule liberate H plus proton from alpha carbon and another molecule liberate C2H5O minus. So that C2H5O minus and H plus is formed as ethyl alcohol. Removal of ethyl alcohol from two molecules of ethyl acetate, it is undergo condensation, it is formed as the ethyl acetoacetate or acetoacetic ester. మనకు రెండు ఇథైల్ ఎసిటేట్ అణువులను తీసుకొని సోడియం ఈథాక్సైడ్ సమక్షంలో కలిపి వేడి చేసినప్పుడు రెండు అణువుల మధ్య సంఘననం జరిగి దీన్నే సాధారణంగా క్లైజన్ సంఘననం అని కూడా పిలుస్తున్నాం. ఈ సంఘనన ప్రక్రియలో ఒక అణువులోని ఆల్ఫా కార్బన్ వద్ద ఉన్న H ప్లస్ రెండో అణువులో ఉన్నటువంటి C2H5O మైనస్తో కలిసి ఇథైల్ ఆల్కహాల్గా తొలగించబడి రెండు అణువుల మధ్య స్వయం సంఘననం జరగడం వల్ల మనకు ఈ ఇథైల్ ఎస్టోఎస్టేట్ లేదా ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేటువంటి ఎస్టర్ ఉత్పన్నం ఏర్పడుతుంది. దీంట్లో మనకు CH3 C double bond O CH2 C double bond OO C2H5 ఏర్పడుతుంది. దీంట్లో ఉన్నటువంటి మరి CH2 గ్రూప్ని మనము ఈ యాక్టివ్ మెథిలిన్ లేదా ఉత్తేజిత మెథిలిన్గా వ్యవహరిస్తున్నాం. దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఒక్కసారి గమనిస్తే, సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ethyl acetate, so it is a colorless component but having a pleasant smell liquid, and boiling temperature is 181 degrees centigrade, and it dissolved in water
sparingly but readily soluble in alcohol and ethers. ఇది సాధారణంగా రంగులేని ఆహ్లాదకరమైన వాసన కలిగినటువంటి ద్రవంగా ఉంది. దీని బాష్పీభవన ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతగా ఉంది. ఇది నీటిలో చాలా స్వల్పంగా కరుగుతుంది, కానీ ఆల్కహాల్ ఈథర్ వంటి కర్బన ద్రావణంలో సులువుగా కరుగుతుంది. సో నెక్స్ట్, దిస్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఈజ్ అండర్గో ketoenol tautomerism. So what is tautomerism? So tautomerism means the rearrangement of proton within the molecule produce a new functional group is simply we are called as tautomerism. ఏదైనా అణువులో ప్రోటాన్ పునరమరిక చెందడం వల్ల కొత్త ప్రమేయ సమూహాలుగా మార్పు చెందడాన్నే టాటోమెరిజంగా వ్యవహరిస్తున్నాం. సో ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఇస్ ఆల్సో అండర్గో ketoenol tautomerism. మనకు ఎస్టోఎస్టిక్ ఎస్టర్లో ఉత్తేజిత మిథిలిన్కి రెండు వైపులా 2 C-డబుల్ బాండ్ ప్రమేయ సమూహాలు కలిగి ఉండడం వల్ల ఈ మెథిలిన్లోని ఉన్నటువంటి ప్రోటాన్ C-డబుల్ బాండ్ ప్రమేయం వైపు రీఅరేంజ్మెంట్ పునరమరిక జరగడం వల్ల మనకు C-డబుల్ బాండ్ OH, that means enolic carbon or unsaturated double bond carbon with OH is called enol. So that means the keto functional group in the estoestic ester when proton releases from active methylene, that proton is rearranged on C-double bond O carbon, so it is tautomerized into enolic carbon. So that form is called as enol form. So the keto functional converted into enol form under tautomerism. So that tautomerism is called as ketoenol tautomerism. So generally in the normal temperature or room temperature, the keto form is existed 92.5%. So the enol form is existed under 7.5%. So that means in the ketoenol tautomerism, the stable form is keto form, that is high stable form 92.5%. But enol form is a very less stable, that is only 7.5%. మనకు ప్రోటాన్ పునరమరిక వల్ల క్రొత్త ప్రమేయ సమూహాలుగా మార్పు చెందడాన్నే టాటోమెరిజంగా వ్యవహరిస్తున్నాం. ఈ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లేదా ఇథైల్ ఎస్టోఎస్టేట్లో మనకు C-డబుల్ బాండ్ ప్రమేయాల మధ్య ఉన్నటువంటి CH2 సమూహాన్ని ఉత్తేజిత మెథిలిన్గా వ్యవహరిస్తున్నాం. ఈ ఉత్తేజిత మెథిలిన్ సులువుగా ప్రోటాన్ని విడుదల చేస్తుంది, కార్బానయాన్లుగా మార్పు చెందుతుంది. ఈ ఉత్తేజిత మెథిలిన్ విడుదల చేసిన ప్రోటాన్ని C-డబుల్ బాండ్ ఓలోని ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా మనకు ప్రోటాన్ పునరమరిక జరిగి C-డబుల్ బాండ్ కార్బన్కి OH ప్రమేయంగా ఉన్నటువంటి ఈనోల్ ప్రమేయ సమూహం ఏర్పడుతుంది. ఎస్టోఎస్టిక్ ఎస్టర్లో ఉన్నటువంటి కీటో ప్రమేయము టాటోమెరిజం వల్ల ఈనోల్గా మార్పు చెందడాన్నే కీటోఈనోల్ టాటోమెరిజంగా వ్యవహరిస్తున్నాం. ఈ కీటోఈనోల్ టాటోమెరిజం వల్ల లభించినటువంటి కీటో మరియు ఈనోల్ రూపాలను గమనించినప్పుడు కీటో రూపము 92.5% స్థిరంగా కనిపిస్తుంది, మరి ఈనోల్ రూపము కేవలము 7.5%గా ఉండి తక్కువ స్థిరమైనదిగా కనిపిస్తుంది. ఈనోల్ రూపంలో మార్పు చెందడాన్నే కీటోఈనోల్ టాటోమెరిజంగా వ్యవహరిస్తున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి కీటో రూపం వల్ల మరియు ఈనోల్ రూపం వల్ల ధర్మాలు ప్రదర్శించబడేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ketoenol tautomerism is observed in the estoestic ester that keto form undergo the nucleophilic addition reactions. For example, estoestic ester treated with hydrogen cyanide, it is formed as cyanohydrin derivative. ఎస్టోఎస్టిక్ ఎస్టర్లో
మనకు కీటో మరియు ఈనోల్ రూపాలు కలిగి ఉండడం వల్ల కీటో రూపం ద్వారా మరియు ఈనోల్ రూపం ద్వారా ధర్మాలు ప్రదర్శింపబడుతున్నాయి. సో మనకు ఈ కీటో రూపం ద్వారా ప్రదర్శించబడే ధర్మాలను గమనించినప్పుడు ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేది హెచ్సిఎన్ ద్వారా బంధించబడినట్లయితే దీని నుంచి లభించే ఉత్పన్నము న్యూక్లియోఫిలిక్ సంకలనం వల్ల సయనోహైడ్రిన్ సంకలన ఉత్పన్నంగా మార్పు చెందిందిగా ఉంటుంది. సో నెక్స్ట్, ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ treated with sodium bisulfite, so it is produces a nucleophilic addition product, that is estoestic sodium bisulfite adduct. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క కీటో రూపాన్ని సోడియం బైసల్ఫైట్ అనేటువంటి NaHSO3తో కలిపి చర్యను అందించినప్పుడు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్య జరిగి మనకు దాని సంకలన ఉత్పన్నాన్ని ఇస్తుంది. దానినే మనము ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క సోడియం బైసల్ఫైట్ ఉత్పన్నంగా వ్యవహరిస్తున్నాం. నెక్స్ట్ వన్, ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ కీటో ఫార్మ్ treated with NH2OH hydroxylamine, so it is also undergo nucleophilic addition reaction, so it is converted into a oxime derivative. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని మనము హైడ్రాక్సిలమీన్తో కలిపి చర్యను అందించినప్పుడు కూడా న్యూక్లియోఫిలిక్ సంకలనం వల్ల ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఆక్సైమ్ సంకలన ఉత్పన్నము ఏర్పడుతుంది. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ట్రీటెడ్ విత్ phenyl hydrazine is also gives a nucleophilic addition product, that is phenyl hydrazone additive product. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ఫినైల్ హైడ్రోజన్తో కలిపి చర్యను అందించినప్పుడు సంకలన చర్యా విధానంలో మనకు ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఫినైల్ హైడ్రజోన్ అనే సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. అంటే దట్ మీన్స్ the estoestic ester keto form undergo nucleophilic addition reactions with HCN, NaHSO3, NH2OH and phenyl hydrazine. From hydrogen cyanide it gives cyanohydrin derivative. From sodium bisulfite it gives a sodium bisulfite additive product. From hydroxylamine it gives a oxime derivative, and from phenyl hydrazine gives phenyl hydrazone additive product. So these are the important nucleophilic addition reactions, and moreover it is identification reactions for keto functional group. The next one, enolic form. So that enol carbon having one OH group, that OH groups are with carbon we are called as alcohols. That enol form of the estoestic ester is also exhibit alcoholic properties. So the enol form of estoestic ester treated with sodium metal, it is formed as sodium adduct and liberate hydrogen gas. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఈనోల్ రూపాన్ని సోడియం లోహంతో కలిపి చర్యను అందించినప్పుడు అది మనకు హైడ్రోజన్ వాయువును విడుదల చేసి సోడియం యొక్క సంకలన ఉత్పన్నాన్ని ఈనోల్ రూపం ద్వారా ఏర్పరుస్తుంది. ద నెక్స్ట్ రియాక్షన్, ద ఈనోల్ ఫార్మ్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ట్రీటెడ్ విత్ PCl3 or PCl5, సో ఇట్ ఫార్మ్స్ ఏ క్లోరో డెరివేటివ్. సో మనకు ఈ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఈనోల్ రూపాన్ని ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు ఇది ఈనోల్ కార్బన్ వద్ద చర్యలో పాల్గొని ఆల్కహాల్ ధర్మాన్ని ప్రదర్శిస్తూ దాన్ని యొక్క క్లోరో ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ రియాక్షన్, ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఈనోల్ ఫార్మ్ ట్రీటెడ్ విత్ బ్రోమిన్, సో ఇట్ ఈస్ ఫార్మ్ యాజ్ ఏ డైబ్రోమో డెరివేటివ్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఈనోల్ రూపాన్ని బ్రోమిన్తో కలిపి చర్యను అందించినప్పుడు అది ద్విబంధ కార్బన్ల వద్ద ఉన్నటువంటి అసంతృప్త కార్బన్ల దగ్గరికి బ్రోమిన్ యొక్క సంకలనం జరిగి దానికి డైబ్రోమో సంకలన ఉత్పన్నమైనటువంటి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ఇది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, ద
Enolic form of ester ester treated with acetyl chloride or acid halide so also undergo that acylation reaction. It produces the esteric form. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క ఈనోల్ రూపాన్ని ఎసిటైల్ క్లోరైడ్తో కలిపి చర్యనందించినప్పుడు ఈనోల్ కార్బన్ వద్ద OH ప్రమేయము ఎసైలేషన్కి లోనై OC డబుల్ బాండ్ CH3 ఉన్నటువంటి ఎసిటేట్గా ఉన్నటువంటి సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, ద ఈనోలిక్ ఫార్మ్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ట్రీటెడ్ విత్ ferrichloride, it gives a violet color. So it indicates it must be a hydroxyl group. It is a identification test for hydroxyls. మనము ఈనోలిక్ రూపం యొక్క ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ఫెరిక్లోరైడ్తో కలిపి చర్యనందించినప్పుడు ఊదా రంగులో ఉన్నటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ చర్య సాధారణంగా OH ప్రమేయ సమూహాన్ని గుర్తించేటువంటి గుర్తింపు పరీక్షగా చెప్తున్నాం. దట్ మీన్స్ ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఈనోల్ ఫార్మ్ ఈజ్ గివింగ్ OH functional group tests, react with sodium metal and react with PCl3 or PCl5, react with bromine solution and react with acid chlorides and react with ferrichloride. So treated with sodium gives a sodium salt of compound and liberate hydrogen gas. Treated with PCl3 or PCl5 it gives a halogen derivative, and treated with bromine water it gives a dibromo derivative, and it is a saturation reaction. The acetyl chloride treated with enolic form gives a acylation reaction, and with ferrichloride gives a violet color. మనకు ఇచ్చినటువంటి అన్ని పరీక్షలు గమనించినప్పుడు ఈనోల్ రూపంలో ఉన్నటువంటి OH సమూహమే సోడియంలో లోహంతో కలిసి దాని యొక్క లవణ ఉత్పన్నాన్ని ఏర్పరచడం, హైడ్రోజన్ వాయువును విడుదల చేయడం, PCl3 లేదా PCl5తో కలిసి దాని యొక్క క్లోరో ఉత్పన్నాన్ని ఏర్పరచడం, మరియు బ్రోమిన్తో కలిసి డైబ్రోమో సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచడం, ఎసిటైల్ క్లోరైడ్తో కలిపి ఎసైలేషన్లో పాల్గొనడం, ఫెర్రిక్లోరైడ్తో కలిపి ఊదా రంగు పదార్థం ఏర్పరచడం, ఇవన్నీ కూడా ఈ OH ప్రమేయం యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యల కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎస్టోఎస్టిక్ ఎస్టర్ కూడా కీటో ఈనోల్ డయాటోమెరిజం వల్ల కీటో రూపము మరియు ఈనోల్ రూపము రెండింటి నుంచి కూడా ధర్మాలని ప్రదర్శించడం జరుగుతుంది. సో ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. సో డ్యూ టు హ్యావింగ్ one active methylene and easily produces carbanion, so it is undergo organic synthesis based on carbanion. మనకు ఎస్టోఎస్టిక్ ఎస్టర్ యొక్క నిర్మాణంలో ఈ ఉత్తేజిత మెథిలిన్ CH2 అనేటువంటిది సులువుగా ప్రోటాన్లు విడుదల చేసి కార్బానయాన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్బానయాన్ ద్వారా అవకాశం ఉన్నటువంటి అన్ని సేంద్రియ సమ్మేళనాలని సంశ్లేషణ చేసుకోవచ్చు. సో ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ద సింథసిస్ ఆఫ్ బ్యూటనోయిక్ యాసిడ్. ద ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ట్రీటెడ్ విత్ సోడియం ethoxide, it first formed as a monosodium estoestic ester salt, and treated with alkyl halide like ethyl or methyl bromide, it is converted into monoalkyl or monoethyl estoestic ester. Then hydrolysis with the presence of NaOH or KOH, it converted into a 4 carbon containing butanoic acid. ఇథైల్ ఎస్టోఎస్టేట్ లేదా ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని ముందుగా సోడియం ఈథాక్సైడ్తో కలిపి చర్యనందించినప్పుడు అది మోనోసోడియం ఎస్టోఎస్టిక్ ఎస్టర్ లవణంగా మారుతుంది. తదుపరి ఇథైల్ బ్రోమైడ్తో కలిపి చర్యనందించడం ద్వారా ఈథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్గా మారుతుంది. దీన్ని NaOH లేదా KOH సమక్షంలో కలిపి జల విశ్లేషణ కావించడం ద్వారా మనకు 4 కార్బన్లు కలిగినటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ బ్యూటనోయిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ద నెక్స్ట్ వన్, సింథసిస్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద 6 కార్బన్ కంటైనింగ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఎడిఫిక్ యాసిడ్. సో ద ethyl estate 2 molecules treated with sodium metal, it is formed as a
monosodium salts, that two molecules of monosodium salts gives a additive product with the presence of alcohol. So that additive product undergo hydrolysis with the presence of concentrated NaOH or KOH. It converted into edific acid. రెండు ఇథైల్ ఎస్టేట్ అణువులను తీసుకొని వాటిని మనము సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో కలిపి చర్యనందిస్తే ముందుగా మోనోసోడియం ఇథైల్ ఎస్టేట్ అనేటువంటి లవణ ఉత్పన్నాలు వస్తున్నాయి. ఈ రెండు లవణ ఉత్పన్నాల మధ్యలో మనకు ఇథైల్ ఆల్కహాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ సమక్షంలో చర్యనందించడం వల్ల సంకలన ఉత్పన్నం వస్తుంది. దీన్ని గాఢ NaOH లేదా KOH సమక్షంలో జల విశ్లేషణ కావించినప్పుడు ఎస్టర్ మధ్యలో జల విశ్లేషణ జరిగి 6 కార్బన్లు కలిగినటువంటి డైకార్బాక్సిలిక్ ఆమ్లము ఎడిఫిక్ ఆమ్లం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ద నెక్స్ట్ వన్, సింథసిస్ ఆఫ్ అన్సాచురేటెడ్ acids. So the esteristic ester treated with acetaldehyde, it first gives a additive product. That additive product treated with the presence of concentrated NaOH or KOH and under hydrolysis, it converted into a unsaturated carboxylic acid, that is protonic acid. సో మనము ఈ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని కార్బోనైల్స్ ముఖ్యంగా ఎసిటాల్డిహైడ్తో కలిపి సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో లేదా ఇథైల్ ఆల్కహాల్ సమక్షంలో చర్యనందించినప్పుడు దాని సంకలన ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ సంకలన ఉత్పన్నాన్ని గాఢ NaOH లేదా KOH సమక్షంలో జల విశ్లేషణ కావించినప్పుడు అసంతృప్త డైకార్బాక్సిలిక్ ఆమ్లమైనటువంటి మన క్రోటానిక్ ఆమ్లం ఏర్పడుతుంది. So next one, synthesis of ketones. For example, butanone. The ethyl esteoestate or esteoestic ester treated with sodium salts or sodium ethoxide, it is formed as a monosodium ethyl estate. Treated with methyl chloride, it converted into a monomethyl esteoestic ester. So it treated with dilute HCl with heating converted into butanone component under decarboxylation. మనము ఈథైల్ ఎస్టోఎస్టేట్ అనేటువంటి దాన్ని తీసుకొని సోడియం ఇథాక్సైడ్తో కలిపి చర్యనందించినప్పుడు ముందుగా సోడియం ఉత్పన్నము లేదా మోనోసోడియం ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేటువంటి లవణ ఉత్పన్నం ఏర్పడుతుంది. దీనిని మిథైల్ క్లోరైడ్తో కలిపి చర్యనందించినప్పుడు మనకు మిథైల్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అనేటువంటి సంకలనం ఏర్పడుతుంది. దాన్ని జల విశ్లేషణ జరిపినప్పుడు సజల HCl సమక్షంలో కొంత వేడి చేస్తే ఇది డీకార్బాక్సిలేషన్లో పాల్గొని మనకు బ్యూటనోన్ అనేటువంటి కీటో ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. So that means the esteristic ester gives a synthetic applications, that is mono carboxylic acids and dicarboxylic acids, substituted carboxylic acid and unsaturated carboxylic acid, mainly undergo hydrolysis reaction. That hydrolysis reaction is depend upon the catalyst. These three types. One is ketonic hydrolysis and acid hydrolysis and normal hydrolysis. So that esteristic ester treated under dilute KOH with alcohol and barium hydroxide, it is converted into acetone and liberate carbon dioxide. So that acetone is one of the ketone, it is called as a ketonic hydrolysis. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని తీసుకొని మనము సజల KOH మరియు ఆల్కహాల్ సమక్షంలో లేదా బేరియం హైడ్రాక్సైడ్ ఆల్కహాల్ సమక్షంలో మనం చర్యనందించినప్పుడు దాంట్లో నుంచి మనకు ఎసిటోన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఎసిటోన్ ఒక కీటోన్ కాబట్టి దీన్ని మనము కీటానిక్ జల విశ్లేషణగా వ్యవహరిస్తున్నాం. ద నెక్స్ట్ వన్,
The H2 ester treated with concentrated alcoholic KOH, it converted into acetic acid molecule. మనము ఈ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని తీసుకొని గాఢ కేఓహెచ్తో కలిపి వేడి చేస్తే అది జల విశ్లేషణ వల్ల ఎసిటిక్ ఆమ్లపు నిర్మాణాన్ని ఇస్తుంది. ఎసిటిక్ ఆమ్లం అనేది ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం కాబట్టి దీన్నే మనము యాసిడ్ హైడ్రాలసిస్ లేదా ఆమ్ల జల విశ్లేషణగా వ్యవహరిస్తున్నాం. So the esteristic acid treated with dilute KOH general solution, so it is converted into a potassium acetoacetate, so it is generally called as a normal hydrolysis. మనము ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని తీసుకొని సజల KOH సమక్షంలో జల విశ్లేషణ కావిస్తే మనకు సాధారణ జల విశ్లేషణ వల్ల పొటాషియం ఎసిటోఎసిటేట్ అనే లవణం ఏర్పడుతుంది. దీన్ని సాధారణ జల విశ్లేషణగా వ్యవహరిస్తాం. దట్ మీన్స్ ద హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ ఈజ్ మెయిన్లీ 3 types based on the reagents. That reagents gives ketonic hydrolysis, acid hydrolysis and general hydrolysis. In the ketonic hydrolysis it produces acetone. In the acid hydrolysis it produces acetic acid. In the normal hydrolysis it produces a salt, that is పొటాషియం ఎసిటోఎసిటేట్. మనం వివిధ కారకాల సమక్షంలో జరిపినటువంటి జల విశ్లేషణను బట్టి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ కీటో ప్రమేయాన్ని ఏర్పడడం ద్వారా కీటానిక్ జల విశ్లేషణ, కార్బాక్సిలిక్ ప్రమేయాన్ని ఇవ్వడం ద్వారా ఆమ్ల జల విశ్లేషణ, లవణ ఉత్పన్నాన్ని ఏర్పరచడం ద్వారా సాధారణ జల విశ్లేషణగా దీన్ని మనము విభజించడం జరిగింది. ద నెక్స్ట్ వన్, దట్ ఈజ్ అనదర్ ఎస్టర్ ఈజ్ ఏ యాక్టివ్ మెథిలిన్ కంటైనింగ్ ఎస్టర్ is malonic ester. So the malonic ester is a diethyl malonate. So the diethyl malonate is prepared from acetic acid. So that acetic acid primarily we are prepared the carbon treated with hydrogen converted into acetylene molecule. It is under electrical discharge reaction at 1500 degrees centigrade. The acetylene undergo hydrolysis with the presence of mercury sulfate and sulfuric acid converted into acetaldehyde under tautomerization. The acetaldehyde oxidation gives acetic acid. That acetic acid treated with chlorine in the presence of red phosphorus, that is nothing but Hell-Vollard-Jelenski reaction or alpha halogenation reaction. It gives a alpha chloroacetic acid. That alpha chloroacetic acid treated with hydrogen cyanide converted into alpha cyanoacetic acid. That alpha cyanoacetic acid under hydrolysis it is converted into malonic acid. That malonic acid on heating with the presence of ethyl alcohol, so it is converted into malonic ester or diethyl malonate. మనకు ఉత్తేజిత మెథిలిన్ కలిగినటువంటి మరి ఒక ఎస్టర్ మెలోనిక్ ఎస్టర్. దీన్నే మనము డైఈథైల్ మెలోనేట్గా కూడా పిలుస్తున్నాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనము ఎసిటిక్ ఆమ్లాన్ని తయారు చేసుకుంటున్నాం. సో ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని మనము ఉపయోగించి ఈ డైఈథైల్ మెలోనేట్ లేదా మెలోనిక్ ఎస్టర్ని పొందవచ్చు. ముందుగా కార్బన్ మరియు హైడ్రోజన్లని విద్యుత్ నిస్సర్గము ద్వారా అధిక ఉష్ణోగ్రతలు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్కి వేడి చేస్తే అది ఎసిటిలిన్ వాయువుగా మారుతుంది. ఎసిటిలిన్ వాయువుని మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు మెర్క్యూరిక్ సల్ఫేట్ సమక్షంలో జల విశ్లేషణ కావించడం వల్ల ఏర్పడినటువంటి ఉత్పన్నము టాటోమెరిక్ రూపంగా ఎసిటాల్డిహైడ్గా ఏర్పడుతుంది. వైనైల్ ఆల్కహాల్ టాటోమరైజేషన్ చెందడం ద్వారా ఎసిటాల్డిహైడ్గా ఏర్పడుతుంది. ఆ ఎసిటాల్డిహైడ్ని ఆక్సీకరణం చెందించడం ద్వారా ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఎసిటిక్ ఆమ్లాన్ని మనము హెల్-వోలార్డ్-జెలెన్స్కీ చర్య లేదా ఆల్ఫా హాలోజనీకరణము క్లోరిన్ మరియు ఎర్ర భాస్వర సమక్షంలో జరపడం ద్వారా ఆల్ఫా క్లోరోఎస్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఆల్ఫా క్లోరోఎస్టిక్ ఆమ్లాన్ని హైడ్రోజన్ సైనైడ్తో కలపడం వల్ల ఆల్ఫా సయనోఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. దీన్ని జల విశ్లేషణ కావించడం ద్వారా మెలోనిక్ ఆమ్లాన్ని పొందవచ్చు. మెలోనిక్ ఆమ్లాన్ని ఈథైల్ ఆల్కహాల్తో కలిపి ఎస్టరీకరణం చెందించడం వల్ల అది డైఈథైల్ మెలోనేట్ లేదా
మెలోనిక్ ఎస్టర్గా మార్పు చెందుతుంది. ఈ విధంగా మనము మెలోనిక్ ఎస్టర్ని ఎస్టిక్ ఆమ్లం నుండి తయారు చేసుకోవచ్చు. So that malonic ester is also having active methylene group. That active methylene group must be liberate proton and formed as a carbanions. That carbanion esters easily undergo that reactions gives synthetic applications. So that important synthetic applications of malonic ester. So that synthetic application gives substituted acetic acids. So that synthesis of substituted acetic acid, synthesis of dicarboxylic acids, synthesis of cyclic carboxylic acids are very important. So the first one, synthesis of substituted acetic acid. So the malonic ester treated with sodium ethoxide, and the second one with the presence of alkyl halide. So in the monosubstituted alkyl malonic ester is formed. Then we are treated with sodium ethoxide, and dialkyl halide is used. It is converted into a dialkyl substituted malonic ester. మెలోనిక్ ఎస్టర్ని మనము సోడియం ఈథాక్సైడ్ లవణంతో కలిపి లభించినటువంటి మోనోసోడియం మెలోనిక్ ఎస్టర్ని ఆల్కైల్ హ్యాలైడ్తో కలపడం ద్వారా అది మోనో ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్గా మారుతుంది. మరి ఒక దశలో సోడియం ఈథాక్సైడ్తో కలిపి లభించిన సోడియం ఉత్పన్నాన్ని ఆల్కైల్ హ్యాలైడ్తో కలపడం ద్వారా డైఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్గా మారుతుంది. డైఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ని జల విశ్లేషణ కావించినప్పుడు అది డైఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ మెలోనిక్ యాసిడ్గా మారుతుంది. వీటిని మనం డైసబ్స్టిట్యూటెడ్ ఆర్ మోనోసబ్స్టిట్యూటెడ్ యాసిడ్స్గా వీటిని ఉపయోగించుకుంటున్నాం. సో ద నెక్స్ట్ వన్, synthesis of unsaturated acids. So the malonic ester treated with carbonyl compound, it gives a additive product, gives undergo hydrolysis, and then heating it converted into unsaturated acid. So for example, aldehyde or ketone treated with malonic ester, it is gives a additive product. That additive product is must be having C double bond C carbon. So that this C double bond C carbon we are called as a unsaturated carboxylic acid. So it is the test for, or it is the synthesis for preparation of unsaturated carboxylic acids. The last one, synthesis of dicarboxylic acids. So that malonic ester undergo hydrolysis. That hydrolysis gives a dicarboxylic component. The dicarboxylic component under heating it converted into a decarboxylation. That decarboxylation liberate carbon dioxides, it converted into dicarboxylic acids. The first malonic ester treated with sodium metal, it is formed as a monosodium derivative. That two molecules of monosodium derivatives treated with iodine, so that remove sodium iodides, it form a additive products. That additive products undergo hydrolysis, it is converted into tetracarboxylic acid derivative. The tetracarboxylic acid under heating undergo decarboxylation, it form a dicarboxylic acid derivative. ముందుగా మనము ఈ మెలోనిక్ ఎస్టర్ని సోడియం లోహంతో కలిపి ఎస్టర్ చర్యనందించడం వల్ల మోనోసోడియం మెలోనిక్ ఎస్టర్గా మార్పు చెందుతుంది. మోనోసోడియం మెలోనిక్ ఎస్టర్ నుండి లభించినటువంటి రెండు అణువుల్ని మనం అయోడిన్తో కలపడం ద్వారా దాని యొక్క సంకలన ఉత్పన్నంగా మార్పు చెందుతుంది. ఆ సంకలన ఉత్పన్నాన్ని మనము జల విశ్లేషణ కావించినట్లయితే టెట్రాకార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నంగా వస్తుంది. టెట్రాకార్బాక్సిలిక్ ఉత్పన్నాన్ని వేడి చేయడం వల్ల డీకార్బాక్సిలీకరణం వల్ల రెండు కార్బాక్సైడ్ అణువుల్ని కార్బన్ డైఆక్సైడ్ అణువుల్ని తొలగించుకొని డైకార్బాక్సిలిక్ ఉత్పన్నంగా
మార్పు చెందుతుంది. ఇవి మనకు మెలోనిక్ ఎస్టర్ నుంచి లభించేటువంటి మోనో సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్ ముఖ్యమైనటువంటి మన కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాలు. సో దీన్ని మనము ఈ బ్రోమినేషన్ చేసి లభించిన ఉత్పన్నాన్ని జల విశ్లేషణ కావించి డీకార్బాక్సిలీకరణం చెందించినట్లయితే సైక్లోకీటో ఆర్ సైక్లిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని పొందవచ్చు. సో ద మెలోనిక్ ఎస్టర్ sodium salt treated with a bromine derivative, it converted into a bromomelonic ester derivative. That bromomelonic ester treated with sodium salts and base converted into a cycloketo ester. That cyclic keto ester under hydrolysis it converted into a cyclic dicarboxylic acid derivative. That cyclic dicarboxylic derivative under heating undergo decarboxylation converted into a cyclic carboxylic acid. So it is generally Perkin ring closure reaction. It is called as Perkin ring closure reaction. సో మనము మెలోనిక్ ఎస్టర్ని ముందుగా మనం సోడియం లవణ రూపంలోకి మార్చుకొని దాన్ని బ్రోమినేషన్ జరపగా ఏర్పడ్డటువంటి బ్రోమో ఉత్పన్నాన్ని మనకు ఈ సైక్లిక్ ఎస్టర్గా మార్పు చెందించుకుని దాన్ని జల విశ్లేషణ చేయడం వల్ల సైక్లిక్ డైకార్బాక్సిలిక్ ఆమ్ల లవణంగా డైకార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతుంది. దీన్ని వేడి చేసినప్పుడు డీకార్బాక్సిలీకరణము అనగా కార్బన్ డైఆక్సైడ్ని తొలగించుకోవడం వల్ల వలయ రూపంలో ఉన్నటువంటి కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నం ఏర్పడుతుంది. దీన్నే పర్కిన్ రింగ్ క్లోజర్ చర్య అని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా వలయ రూపంలో ఉన్నటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని కూడా పొందవచ్చు. సో మెలోనిక్ ఎస్టర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ monosubstituted carboxylic acid, disubstituted carboxylic acid, and cyclic carboxylic acid, etc. etc. So in this chapter we are discussed about what is carbanion and what are active methylenes. So what are the esters having active methylenes, that is estoestic ester and melonic esters. The estoestic and melonic esters preparation methods and synthetic applications, they are widely useful in organic synthesis. Thanking you.